స్వామి నేను యొక్క నిజసారమని కదా చెప్పారు, మేము కూడా అదే అన్నాడు ఆయన రమణానంద. అంటే స్వామి అన్నారు, మళ్ళీ నేనంటావేమిటి, ఏమిటా నేను? మరి నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను యొక్క సారాన్ని అని నేను అనుకోకూడదా స్వామి? అసలు ఏమీ అనుకోకూడదు అక్కడ, మరి అదంతా ఏమీ లేదు అన్నాడు. ఇప్పుడు కళామాత అండి రమణానంద స్వామితో, అదేదో పాటలో ఉంది కదా అంది. అప్పుడు రమణానంద స్వామి, కాదు శివానంద స్వామి చెప్పారులే అన్నాడు. తర్వాత గురువు గారు నవ్వుతూ, కాబట్టి ఆ విధంగా డిస్కస్ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ పోండి, మాటికి చేసుకోండి. నేను అన్నదాని ఎస్సెన్స్ లో ఉండడానికి కాని దానిని కాదని తీసేస్తూ నేనులో ఉంటూ పోండి. అన్నింటిలో వచ్చి సర్వసాధారణంగా చెప్పేది ఇదే. నేను గారు అంటే ఏమిటి, కాబట్టి అది ఏమిటో కనుక్కోవాలి ఎవరి బట్టికి వాళ్ళు స్వయంగా. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, ఎంక్వైరీ ఎక్కడ మొదలు పెట్టమంటారు అన్నారు. అప్పుడు గురువు గారు, అదే ప్రశ్న ఇప్పుడు ఇక్కడే అంతే. ఎప్పుడేమిటి? అప్పుడు రమణానంద స్వామి అవును అన్నాడు. అప్పుడు గురువు గారు అన్నారు, ప్రశ్న వేస్తున్నారు సరే, కానీ ఎవరా ప్రశ్న వేసేది? అడిగే ఆ స్వామి ఎవరు? నేను అనేది ఈ విధంగా చర్చించడానికి అవ్వదయ్యా అన్నారు. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, మధ్యలో ఆలోచన వస్తున్నాయి కదా స్వామి, వాటిని అడ్డుకోవడం ఎలాగండి అన్నాడు. ఎలాగ వాటిని ఆపాలి అంటున్నావు? ప్రశ్న వేసే వారెవరు? అడుగుతున్న వారు ఒకరు ఉన్నారు కదా, అడిగేవారెవరు అన్నారు ఆయన. అంటే ఏవో ఆలోచనలు వస్తే వాటిని ఆపాలి అని ప్రయత్నం చేస్తున్నావు, అవునా? ఆ ఆపాలి అని అనుకునేవాడు ఎవడు? అసలు ఎందుకు ఆపాలి వీడు? వాటితో వీడికి ఏం పని? ఈ ఆపాలి అనుకునేవాడెవడు అని ప్రశ్న వేయి. ఆపాలి అనుకున్నవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఇక ఆపవలసిన అవసరం ఉండదు, అసలు నిజంగా అవి రానే రావు. కాబట్టి అక్కడ ఇక్కడ విన్న సమాచారాలు, బోధల యొక్క సమాచారాలు సాధన లేకుండా ఏదో గుడ్డిగా చెప్పారు కాబట్టి చెయ్యాలి అని చేయడం కాదు అని ఇక్కడ స్వామి ఉద్దేశం. అప్పుడు వైజయంతి మాత గారు అన్నారు, గురువు గారికి ఆహారం ఇవ్వడానికి వచ్చిన వాడు వాడే అన్నారు. ఎవడు ఆ విచారణ చేసేవాడు అన్నారు కదా స్వామి, ఇప్పుడు వారేనండి గురువు గారికి ఆహారం ఇవ్వడానికి వచ్చారు అంది ఆవిడ. చేసిన వాడే కదా మరి వస్తాడు. అదేనమ్మా, ఎవడా వాడు? విచారణ చేసేదానికి ఒక పవరు, ఒక శక్తి, ఇదంతా ఏమీ లేదు అక్కడ. ప్రశ్న వేసేది ఎవరు? ఈ నేనెవరు? అదే ప్రారంభ స్థానము, అదే అంతం స్థానము. ఇంక ప్రయాణాలంటూ ఏమీ లేవు, ఇంకేమీ సాధనలంటూ ఏమీ లేవు, ఎంక్వైరీలంటూ ఏమీ లేవు. అదే తుది, అదే మొదలు. కేవలం ఆ స్థితిలో నిలబడి దాన్ని అనుభూతి చెందాలంటే. చూచేవాడిని చూడండి అయ్యా, లేకపోతే అన్వేషించేవాడిని అన్వేషించండి అని సెలవిచ్చారు. మార్చి 15, 2019 రాత్రి ధ్యానం అనంతరం గురువు గారు సత్సంగంలో ఆ రోజు నాకు కలిగిన అనుభవాన్ని స్పష్టం చేస్తూ ఇలా సెలవిచ్చారు.
యోగి, మహర్షి, ఋషి అని చెప్తారయ్యా. చేసేటటువంటి యోగం, ధ్యానం లాంటివి అన్నీ కూడా ఒకే విషయాన్ని తెలుసుకోవడం కోసమే. యోగి చేసినా, మహర్షి చేసినా, ఋషి చేసినా, ఎవరు చేసినా చేసేటువంటి యోగం ఏమిటి అంటే, ఈ యోగము, ధ్యానము లాంటివన్నీ ఒకే ఒక్క విషయాన్ని తెలుసుకోవడమే. పద్ధతులు అనేక రకాల పేర్లు పెట్టే పేర్లు వేరు, కానీ అన్నీ ఒకే విషయం మీద ఆధారపడి ఉంటాయి. ఆ పేర్ల, ఆ పద్ధతుల వ్యామోహంలో పడిపోయి అసలు సంగతిని మర్చిపోతున్నాం మనం. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్థితి తెలియజేయబడేదే అయి, ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిని తెలియచేయబడేవే ఇవన్నీ. ఏది చెప్పినా గాని, ధ్యానం చెయ్యి, యోగాభ్యాసం చెయ్యి, ఇలా అనేక పద్ధతులు చెప్పారు. ఏది చెప్పినా సరే, అది రకరకాల పేర్లు పెట్టి రకరకాల పద్ధతితో సాధనలు చేసినా సరే, అవన్నీ ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉన్నాయి. అవి అన్ని సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిని తెలియజేయబడేవే ఇవన్నీ కూడా. పుట్టినప్పటి నుంచి ఆ విధంగా ఉంటూ దానికోసమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిలో ఏమీ ఉండవు. మనకేమో అన్నీ ఉండాలి, ఏమీ లేని పరబ్రహ్మం కూడా కావాలి. ఎందుకు? పరబ్రహ్మమందు ఏమీ ఉండవు అని తెలిస్తే ఆవిడ పరబ్రహ్మాన్ని అడగడు. మనకు అన్నీ కావాలి కదా. ఆ బాబాయ్ పోతాయనే కదా భయం. చచ్చిపోతే ఇవన్నీ పోతాయేమో, నా ఆస్తులు పోతాయేమో, నా ఐశ్వర్యాలు పోతాయేమో, నా గౌరవాలు పోతాయేమో అని భయం. లేకపోతే ఆ మమకారాలు అంటకొట్టుకుని నా వాళ్ళు ఇది నా కష్టపడింది, నా వాళ్ళకి, నా ఇష్టమైన వాళ్ళకి వెళ్ళాలి. మళ్ళీ అది అక్కడ ఎవడు ఏం చేసుకుంటాడో, ఎవడు ఎలా చేస్తాడో, ఎవడి కర్మ ఎలా ఉందో ఎవరికి తెలుసమ్మా? తెలియదు కదా. అందుకే భూమికి, ఆకాశానికి హద్దులు లేవు అని ఎప్పుడు తెలుసుకున్నాము? అప్పుడు భూమికి, ఆకాశానికి నడుమునున్న జగత్తు ఏ మాలిన్యాలు లేకుండా నిర్మలంగా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు హద్దులు లేని భూమికి, ఆకాశానికి హద్దులు పెట్టావో జగత్తంతా దరిద్రంగా కనిపిస్తుంది. అదే పరిమితి, అదే దేహాభిమానం. అదే చూచేవాడిని చూడండి అయ్యా, అన్వేషించేవాడిని అన్వేషించదని సెలవిచ్చారు స్వామి. ఆ రాత్రి ధ్యానమనంతరం గురువు గారి సత్సంగంలో ఆ రోజు నాకు కలిగిన అనుభవాన్ని స్పష్టం చేస్తూ ఇలా సెలవిచ్చారు. యోగి, మహర్షి, ఋషి అని చెప్తారు. చేసేటటువంటి యోగము, ధ్యానము లాంటివన్నీ కూడా ఒకే విషయాన్ని తెలుసుకోవడం కోసమే. పద్ధతులు అనేక రకాలుగా పెట్టే పేర్లు వేరు, కానీ అవన్నీ ఒకే విషయం మీద ఆధారపడి ఉంటాయి. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిని తెలియజేయబడేవి ఇవన్నీ కూడా. పుట్టినప్పటి నుంచి ఆ విధంగా ఉంటూ దానికోసమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిలో ఏమీ ఉండవు. ఇదంతా ఒక్కటే అయిపోతుంది. ఎక్కడ అనేకత్వం నీ దృష్టిలో తప్ప. ఆడ మగ తేడా ఉండదయ్యా. అరుపులు, అభ్యంతరాలు, కేకలు ఉండవు. కేవలం సచ్చిదానందం మాత్రమే ఉంటుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే అంత ఏకమైపోతుంది, ఒక్కటే అయిపోతుంది. అదే నిజమైన సమాధి స్థితి. ఆ స్థితిని చేరుకోవడమే మన ప్రధాన లక్ష్యమై ఉండాలి అని చెప్పారు. సూర్యుని స్థితిలాగా అలా ఉండడమేనని సూర్యుని ఉదాహరణగా కూడా చెప్పారు. సూర్యుడి స్థితిలో ఉండడమే ఉంది సూర్యుడికి పని, అంతే. ఉంటాడంతే. అతడు నేనున్నాను,
నేను ప్రకాశిస్తున్నాను అని అనడు అనుకోడు. సమస్త జగత్తు ఆయన వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ప్రకాశంలోనే ఉంటుంది. కానీ ఆయనకి అదేదీ లేదు, తానే ఉన్నాడు. ఇంత జగత్తు నేను ప్రకాశింపచేస్తున్నాను, ఇంత జగత్తుకి నేను జీవము శక్తిని ఇస్తున్నాను, ప్రాణికోట్లకి నేను ఆధారమై ఉన్నానని సూర్యుడు అనుకుంటాడా? లేదు. కానీ అతని ప్రకాశంలోనే కదా ఇంత జగత్తు ఉంది, జీవజాలము పుట్టి పెరిగి నశిస్తున్నాయి. అతనిలోనేనా? అతనిలోనే. అతడు అనడు అనుకోడు కదా. కాబట్టి సూర్యుని స్థితిలాగా అలా ఉండడమేనై